హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? నేను మీ అనుకుంటూ మీరు చూస్తున్నారు బ్లెస్ యూ ఆల్ ఇన్ సర్వీస్ యూట్యూబ్ ఛానల్. ప్రెజెంట్ అయితే మనకి విశాఖపట్నంలో ఆర్మీ అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీకి సంబంధించి ర్యాలీ అయితే స్టార్ట్ అయితే అయిపోయింది. మొత్తం ఇది ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాల వారి నుంచి అయితే మాత్రం భారీగా యువకులైతే మాత్రం ఈ ర్యాలీకి అయితే అటెండ్ అయితే అవుతున్నారు. సో, ఈ ర్యాలీ అనేది ఎక్కడ జరుగుతుంది? అదేవిధంగా ఏం తీసుకెళ్ళాలి? ఏంటి ప్రొసీజర్? ర్యాలీకి సంబంధించి అన్ని అప్డేట్స్ అయితే మాత్రం ఈ వీడియో డిస్కస్ చేసుకోబోతున్నాము. సో, చివరి వరకు చూడండి. చివరి వరకు చూసినట్లయితే మీకైతే మాత్రం ఈ ర్యాలీ అయితే అర్థమైతే అవుతుంది. సో, ఈ ర్యాలీకి సంబంధించి మనకి ఏంటి ప్రొసీజర్ అని చెప్పేసి. ఫస్ట్ అయితే మాత్రం ఈ విశాఖపట్నంలో ఈ అగ్నివీర్ ర్యాలీ అయితే మాత్రం మనకి 1200 మీటర్ల ర్యాలీ అయితే జరగబోతుంది ఫ్రెండ్స్. 1200 మీటర్స్ సంబంధించి రన్నింగ్ అయితే మీకు జరుపుతారు. ఆ రన్నింగ్ చేసిన తర్వాత మీకైతే మాత్రం ఆ రన్నింగ్‌లో సెలెక్ట్ అయిన వాళ్ళకి మెడికల్ టెస్ట్ అయితే నిర్వహించడం జరుగుతుంది. ఆ మెడికల్ టెస్ట్‌లో ఎవరైతే క్వాలిఫై అయితే అవుతారో వాళ్ళకైతే ఈ ఆర్మీ జాబ్స్ అయితే ఇస్తారు. సో, ఏ జాబ్స్ ఉన్నాయి మనకి విశాఖపట్నం ఆర్మీలో అంటే రిక్రూట్మెంట్ ర్యాలీలను చూసుకున్నట్లయితే మనకైతే మాత్రం అగ్నివీర్ జీడీ అంటే జనరల్ డ్యూటీ అయితే ఉంది. అదే విధంగా టెక్నికల్ పోస్టులయితే ఉన్నాయి. అంటే మనకైతే మాత్రం ఈ ఆర్మీ రిక్రూట్మెంట్‌లో టెక్నికల్ పోస్ట్‌లో అదే విధంగా అసిస్టెంట్ ఆర్మీ అగ్నివీర్ అసిస్టెంట్ పోస్టులు, ఇంకా స్టోర్ కీపర్ పోస్టులయితే మనకి ఈ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో అయితే భర్తీ అయితే చేయబోతున్నారు ఫ్రెండ్స్. ఇంకా అదే విధంగా ఈ ఆర్మీ ర్యాలీ అనేది మనకి పోర్ట్ నుంచి ఆర్‌కే బీచ్ వరకైతే ఉండబోతుంది. విశాఖపట్నం పోర్ట్ నుంచి ఆర్‌కే బీచ్ వరకు. ఆ మధ్యలో అయితే మనకి రాయి రన్ అయితే పెట్టబోతున్నారు. కాకపోతే ఏంటంటే, ఇప్పుడు విశాఖపట్నంలోని వర్షాలు పడడం వల్ల మనకైతే మాత్రం ఈ ర్యాలీని అయితే మాత్రం బీచ్ రోడ్‌లో అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. బీచ్ రోడ్‌లో అయితే మాత్రం ఈ విశాఖపట్నం ర్యాలీకి సంబంధించి స్పెషల్ బస్ కూడా వేయబోతున్నారు. అంటే ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో, ఎవరైతే ఆ ర్యాలీకి అటెండ్ అయ్యారో వాళ్ళందరికీ సేఫ్టీ కోసం ఒక బస్ అయితే అటెండ్ అయితే చేయబోతున్నారు ఫ్రెండ్స్. ఇంకా అదే విధంగా ఈ ర్యాలీ వచ్చేసరికి మనకి బీచ్ రోడ్‌లో అయితే ప్రెజెంట్ అయితే జరగబోతుంది. బీచ్ రోడ్‌లోనే మనకి ఈ ర్యాలీ కరెక్ట్‌గా 10 రోజులు జరగబోతుంది ఫ్రెండ్స్. అంటే మీకు సింపుల్‌గా ఈ ర్యాలీ అనేది బీచ్ రోడ్‌లోని మీకు సెప్టెంబర్ 5 వరకు కూడా ఎవరెవరైతే ఈ ఆర్మీ అగ్నివీర్‌కి అయితే అప్లై అయితే చేసుకున్నారో, వాళ్ళందరికీ కూడా ర్యాలీ కండక్ట్ చేయబోతుంది. మీరు ఏ డాక్యుమెంట్స్ పట్టుకెళ్ళాలని మీరు నన్ను అడిగినట్లయితే సింపుల్‌గా మీకు బీచ్ రోడ్‌లో జరుగుతున్న ఈ ర్యాలీకైతే మీరు సింపుల్‌గా మీ అడ్మిట్ కార్డ్ ఏదైతే ఉంటుందో అంటే మీరు ఆర్మీ అగ్నివీర్‌కి అప్లై చేసినప్పుడు మీకు అడ్మిట్ కార్డ్ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, మీరు ఏ జిల్లాకు సంబంధించిన వారైనా సరే విశాఖపట్నానికి మీకు పెట్టుకునేటప్పుడు మీకు విశాఖపట్నానికి సంబంధించిన అంటే అడ్మిట్ కార్డ్ ఆ ర్యాలీకి సంబంధించిన అడ్మిట్ కార్డ్, మీ ఆధార్ కార్డ్ గాని ఒరిజినల్ పట్టుకొని వెళ్ళినట్లయితే అక్కడైతే మీకు ర్యాలీ కండక్ట్ అయితే చేస్తారు. ఆ ర్యాలీలో ఆ రన్నింగ్‌లో ఎవరెవరైతే ఫస్ట్ వస్తారో ర్యాలీలో ఫస్ట్ వచ్చిన వాళ్ళనైతే తీసుకొని వాళ్ళకైతే మెడికల్ కండక్ట్ చేసి తక్షణమే వాళ్ళకైతే జాబ్‌కైతే అంటే జాబ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. వాళ్ళకైతే ఆ జాబ్‌లో అయితే జాయిన్ చేసుకుంటారు ఫ్రెండ్స్. సో, ఇది ఫ్రెండ్స్ మనకి విశాఖపట్నం ర్యాలీకి సంబంధించి అప్డేట్ అయితే మాత్రం. ఇదే విధంగా మీకు ప్రతి జిల్లా వారీగా ఆర్మీ అగ్నివీర్ ర్యాలీకి సంబంధించి అప్డేట్స్ అయితే కావాలనుకున్నట్లయితే కామెంట్ అయితే చేయండి. మీరు ఏ జిల్లాకు సంబంధించిన వాళ్ళు అని చెప్పి కామెంట్ అయితే చేయండి. అదే విధంగా మీకు ఏ జిల్లాకు సంబంధించి ఆర్మీ ర్యాలీకి సంబంధించి న్యూస్ కావాలో అది కూడా కామెంట్ చేసినట్లయితే నేను ప్రతి జిల్లా వారీగా ర్యాలీ ఎప్పుడు జరగబోతుంది, ఏంటి ప్రొసీజర్ అంతా కూడా మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేసి పెడతాను కాబట్టి ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ అయితే చేయండి. లైక్ చేసినట్లయితే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీ వరకు తీసుకురావడానికి అయితే నాకైతే మంచి మోటివేషన్ అయితే వస్తుంది. సో, ఎలాంటి అప్డేట్ మిస్ అవ్వకున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో, ఇది ఫ్రెండ్స్ అప్డేట్ అయితే మాత్రం థాంక్ యూ. బాయ్.